కేదార్నాథ్ హిమాలయ పర్వతాలు అనేక పుణ్యక్షేత్రాలకు నిలయం. అందులో కేదార్నాథ్ ముఖ్యమైనది. దేశం నలుమూలల నుండి ప్రతి ఏటా అక్కడికి లక్షలాది యాత్రికులు వస్తారు. ఈ తీర్థయాత్రలు అక్కడ దైవ దర్శనం, ముక్తికి మార్గాలని చాలామంది హిందువులు విశ్వసిస్తారు. హిమాలయ పర్వతాల్లోని ప్రకృతి సౌందర్యం కూడా ఈ యాత్రలకు ప్రత్యేక ఆకర్షణ. కేదార్నాథ్ ఢిల్లీ నుండి సుమారు 500 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఢిల్లీ నుండి అక్కడికి అనేక ప్రత్యేక టూరిస్టు బస్సులు ఉన్నాయి. హరిద్వార్, రుషికేశ్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. రుషికేశ్ వరకు రైలులో కూడా వెళ్ళవచ్చు. రుషికేశ్ నుండి కేదార్నాథ్ సుమారు 250 కిలోమీటర్ల దూరం. ఆ దూరం మొత్తం హిమాలయ పర్వతాల మీద ప్రయాణం చేయవలసి ఉంటుంది. పర్వతం మీద ప్రయాణం భయంకరంగా ఉంటుంది. ఎత్తైన పర్వతం మీద ఇరుకైన దారి మీద ప్రయాణం సాగుతుంటే ఒకవైపు లోతైన లోయ, ఇంకొక వైపు పర్వతం కనపడుతుంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పర్వతాల మీద జరిగే ప్రయాణాలకు కల్పించాల్సిన రక్షణ, అవసరాలు లోపించడం వల్ల పాటించాల్సిన నియమాలను పాటించనందువల్ల ఈ ప్రయాణం భయంకరంగా ఉంటుంది. తరచూ కొండచర్యలు విరిగి పడటం వల్ల ప్రయాణానికి రోజుల తరబడి అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉంది. గౌరీకుండ నుండి కేదార్నాథ్కు బస్సులు, కార్లు వెళ్లే రోడ్డు లేదు. అంతవరకు బస్సులో చేసిన ప్రయాణం ఒక ఎత్తు. అక్కడి నుండి కేదార్నాథ్ 14 కిలోమీటర్ల ప్రయాణం ఇంకొక ఎత్తు. ఆ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 3 మార్గాలున్నాయి. అవి కాలినడక, గుర్రం మీద వెళ్ళటం, డోలీలో వెళ్ళటం. యువకులు, ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళు నడుస్తారు. చాలామంది గుర్రం మీద వెళ్తారు. కొంతమంది నలుగురు మోసే డోలీలో వెళ్తారు. గుర్రం మీద ప్రయాణం కూడా చాలా ఆందోళనతో, అలసటతో కూడినట్టు ఉంటుంది. పక్కన ఎత్తైన పర్వతం, లోతైన లోయలు చూస్తూ గుర్రం మీద ప్రయాణం చేస్తుంటే నిమిషం నిమిషం ఇంకా ఎంత దూరం అనే ఆందోళన, భయం కలుగుతాయి. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు ఈ గుర్రం మీద ప్రయాణం ఎక్కువ అలసటను, బాధను కలిగిస్తుంది. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ యాత్ర చేయాలనిపించదు. కేదార్నాథ్కి వెళ్లే ముందు కానీ, అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కానీ యాత్రికులు గౌరీకుండలో ఉండే వేడి నీళ్ల కుండంలో స్నానం చేస్తారు. ఆ చిన్న కుండంలో ఒక సమయంలో చాలామంది స్నానం చేస్తుంటారు. కుండం పక్కనే గౌరీ దేవాలయం ఉంది. ఇక్కడే పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవటానికి తపస్సు చేసిందంటారు. సుమారు 11,500 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల మీద ఉన్న కేదార్నాథ్ హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. దేశంలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఉన్న శివలింగం కూడా ఒకటి. ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల్లో చెప్పబడింది. అందుకు నిదర్శనంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో పాండవుల విగ్రహాలు ఉన్నాయి. కుంతీదేవి విగ్రహం కూడా ఉంది. ఎక్కువగా మంచు కురియడం వల్ల ప్రదేశం నివాసయోగ్యం కానందువల్ల ఇక్కడ దేవాలయాన్ని అక్టోబర్ నుండి మే నెల వరకు ప్రతి సంవత్సరం మూసి ఉంచుతారు. ఆ కాలంలో కొండకు దిగునుండే ఉక్కీనాథులు కేదారేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్లో దేవాలయాన్ని మూసివేసే సమయంలో దేవాలయంలో వెలిగించే జ్యోతి మళ్ళీ మే నెలలో దేవాలయాన్ని తెరిచే వరకు వెలుగుతూనే ఉంటుందని అంటారు. ఇక్కడ శివలింగం నంది వెనక భాగ స్వరూపంలో త్రికోణాకారంలో ఉంటుంది. అందుకు సంబంధించి ఈ కథ చెప్తారు. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత కాశీలోని విశ్వేశ్వరుని ఆశీస్సులు పొందడానికి అక్కడికి వెళ్తారట. అయితే పాండవులను ఆశీర్వదించే భావం లేని పరమేశ్వరుడు కాశీ నుండి వెళ్ళి ఇంకొక చోట దాక్కుంటాడు. ఆ ప్రదేశాన్ని గుప్త కాశీ అంటారు. ఈ గుప్త కాశీని రుద్రప్రయాగ అని కూడా అంటారు. అక్కడి నుండి శివుడు కేదార్నాథ్కి వెళ్ళాడని తెలుసుకున్న పాండవులు అక్కడికి వెళ్తారు. పాండవులకు అదృశ్యంగా ఉండటానికి శివుడు అక్కడే నంది రూపాన్ని దాలుస్తాడు. అది తెలుసుకున్న భీముడు నంది రూపంలో ఉన్న శివుడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు. మహిషాన్ని తన గదతో భీముడు కొడతాడు. ఆ పినుగులాటలో నంది వెనక భాగం భీమునికి దొరుకుతుంది. అందువల్ల అక్కడ శివుడు ఆ రూపంలో వెలిసినాడంటారు. మహిషుని ముఖ భాగం నేపాల్లో పడిందంట. అక్కడే పశుపతి దేవనాథ్ దేవాలయం ఉంది. దేశంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఇక్కడ జ్యోతిర్లింగం ఆవిర్భం గురించి ఇంకొక కథ ఉంది. నరనారాయణులు ఇక్కడ శివుని గురించి తపస్సు చేస్తే శివుడు వారికి ప్రత్యక్షమై ఏవి కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు నరనారాయణులు మాకేమీ అక్కర్లేదు, ముందు యుగాల వారు ధరించుటకై మీరు ఇక్కడ జ్యోతిర్లింగమై ఉండవాలని కోరుకున్నారట. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసినాడని అంటారు. ఇక్కడ లింగాన్ని స్పృశించి అభిషేకం చేసుకోవచ్చు. లింగానికి నెయ్యి రాసి అభిషేకం చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు జరిగే అభిషేకం ఇక్కడ విశిష్టమైంది. ఇక్కడ హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడినప్పుడు ఉదయం వెండి కొండలాగా కనిపిస్తాయి. కైలాసం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇక్కడ ప్రవహిస్తున్న మందాకిని నది, పర్వతాలు ప్రకృతి సౌందర్యానికి నిదర్శనాలు. భీముడు మహిష వెనక భాగాన్ని గదతో కొట్టడం వల్ల ఆ భాగానికి కలిగిన గాయాన్ని ఉపశమనింపజేయడానికి ఇక్కడ నెయ్యితో అభిషేకం చేస్తారంటారు. దేశంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో కేదార్నాథ్ ఒకటి. ఇప్పటికీ ఇక్కడ అనేక వందల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న ఋషులు ఉన్నారు. కేదార్నాథ్ దేవాలయం పక్కనే ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. కేరళలోని కలాడీలో జన్మించి దేశం నలుమూలలా కాలినడకన 32 సంవత్సరాల వయసులోపలే పర్యటించిన శంకరాచార్యులు ఇక్కడే పరమపదించారు. ఆయన సమాధి ఇక్కడే ఉంది.
పాండురాజు ఇక్కడే మరణించాడట. ఆ స్థలాన్ని పాండుకేశ్వర్ అంటారు. కేదార్నాథ్‌లో మరణిస్తే పునర్జన్మ ఉండదనేది ప్రతీతి. ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చాటిస్తుంది పాండవ సోదరుల్లో ధర్మరాజు తప్ప మిగతా నలుగురు ఇక్కడి నుండే స్వర్గానికి వెళ్ళినారని అంటారు. వారు స్వర్గానికి వెళ్ళిన ప్రదేశాన్ని స్వర్గారోహిణి అంటారు. ఇక్కడ యాత్రికుల వసతికి సత్రాలు, హోటళ్ళు ఉన్నాయి. మే నెలలో, జూన్ నెలలో కూడా ఇక్కడ విపరీతమైన చలిగా ఉంటుంది. కేదార్నాథ్ యాత్ర అనేక జన్మల పుణ్యఫలం అని భక్తులు విశ్వసిస్తారు. కేదార్నాథ్ కైలాసానికి ద్వారం అనే విశ్వాసం కూడా ఉంది. ఇక్కడ నుండే ధర్మరాజు తప్ప పాండవులందరూ స్వర్గానికి వెళ్ళారంటారు. కేదారేశ్వరుని దర్శించి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని, ఇక్కడ దానం చేసిన వారు శివుళ్ళు ఐక్యం చెందుతారని అంటారు. కేదార్నాథ్ దర్శించకుండా బద్రీయాత్ర పూర్తి కాదనే విశ్వాసం ప్రబలంగా ఉంది. శైవులు, వైష్ణవుల మధ్య ఉన్న ఐక్యతను ఈ విశ్వాసం సూచిస్తుంది. హిమాలయ పర్వతాల ప్రకృతి సౌందర్యం, మందాకిని నది ప్రవాహం, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అందరికీ ఎంతో ప్రశాంతత కలిగిస్తుంది. ధన్యవాదాలు.